కేంద్ర బడ్జెట్పై విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయకపోవడంపై విశాఖ వాసులు మండిపడుతున్నారు. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ వామపక్ష నేతలతో సహా ఇతర పార్టీల నేతలు ఆందోళన బాటపట్టారు. బడ్జెట్కు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర బడ్జెట్పై విశాఖ వాసులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా తమకు ప్రత్యేక రైల్వే జోన్ను ప్రకటిస్తారని ఆశించారు. కానీ జైట్లీ ప్రకటనలో ఆ ఊసే కనిపించలేదు. దీంతో విశాఖ ప్రజలు బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. భారతీయ రైల్వేలకు రక్షణ శుభ్రత మీద అధిక ప్రాధాన్యం ఇచ్చిన అరుణ్ జైట్లీ ఉత్తరాంధ్రకు మరోసారి మొండి చేయి చూపించారు. ఈసారి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో కలిపి ప్రకటించినప్పటికీ ఉత్తరాంధ్రకు సంబంధించిన రైల్వే జోన్ కానీ లేకపోతే వైజాగ్ మెట్రో ప్రస్తావన కానీ లేకపోవడంపై కమ్యూనిస్టు పార్టీలు కానీ ప్రతిపక్షాలని కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ విశాఖ నగరంలో కమ్యూనిస్టు పార్టీలు ఆందోళన చేస్తూనే రైల్వే స్టేషన్ దగ్గర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. మేడం చెప్పండి, ఈసారి జైట్లీ గారు పెట్టిన బడ్జెట్లో తీవ్రమైన నిరాశాజనకమైన పరిస్థితి ఉత్తరాంధ్రకు మీరు ఎట్లా చూస్తారు? ఉత్తరాంధ్రని చాలా నిరాశపరిచారండి. వెంకయ్య నాయుడు వచ్చాడు, విశాఖకే రైల్వే జోన్ అన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకే రైల్వే జోన్ అన్నాడు. సురేష్ ప్రభు కేంద్ర రైల్వే శాఖ మంత్రి విశాఖకే రైల్వే జోన్ అన్నాడు. బడ్జెట్ లో మాత్రం రైల్వే జోన్ ప్రస్తావన లేదు. గతంలో మెట్రో రైల్ కి ₹1,00,000 కేటాయించారు. ఈసారి మెట్రో రైల్ కి 0 కేటాయించారు. ఎవరి చెవుల్లో పువ్వులు పెడతారండి? బీజేపీ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా రాదని మేము సిపిఎం గా హెచ్చరిస్తున్నాం. ప్రజలు ఉద్యమించాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, టీడీపీని బీజేపీని బంగాళాఖాతంలో కలపాలి. అంటే ఎలాంటి ప్రస్తావన లేకపోవడం, కనీసం అంటే అమరావతికి ఇచ్చిన ప్రస్తావన మినహాయిస్తే, అమరావతికి కొంత మినహాయింపులు మినహాయిస్తే పెద్దగా ఆశాజనకంగా లేనట్టు కనబడుతోందన్న మీ భావన ఎట్లా? ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైంది. పెద్ద పెద్ద సంపన్నులకి, కార్పొరేట్ రంగానికి లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టేలాగా ఈ బడ్జెట్ ఉంది. మాటలు మాత్రం ప్రజలకి, సంపద మాత్రం కార్పొరేట్లు దోచిపెట్టేలాగా బడ్జెట్ ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్రలోకి ముఖ్యమైనటువంటిది విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అనేటువంటిది ఆ రోజు బీజేపీ వాళ్ళు ప్రకటన చేశారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పదే ప్రకటన చేస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్నారు. 4వ బడ్జెట్లోనైనా కనీసం అది నెరవేరుతుందని అందరూ ఆశించారు. కానీ ఈ 4వ బడ్జెట్లో కూడా ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసేలాగా మోడీ వ్యవహారం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం యొక్క బడ్జెట్ అనేటువంటిది అభివృద్ధి నిరోధకమైనటువంటిది, కేవలం కొద్ది మందికి ఉపయోగపడేదిలాగా ఉందని మేము భావిస్తున్నాం. రెండోది, ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఈ బడ్జెట్ వరకబెట్టింది ఏం లేదు. ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త కంపెనీ లేదు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి లేదు. మొత్తం ఉన్నటువంటి విశాఖ నగరంలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, స్టీల్ ప్లాంట్ కానీ, హెచ్పిసిఎల్, బిహెచ్పిసిఎల్, ఇటువంటి వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి అమ్మాలనేటువంటి కుట్ర తప్ప ఇంకోటి ఏం కాలేదు. అందువల్ల ఈ బడ్జెట్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మరొక దెబ్బ తీశాడు. క్యాష్లెస్ అనేటువంటి దాని మీద పెట్టి ప్రతి లావాదేవీల మీద డబ్బులు వసూలు చేసి సుమారు లక్షలకు వేల కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేయడం కోసం కుట్ర అనేటువంటి దాగుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెద్దగా లేదు. ఇవన్నీ కూడా మధ్యతరగతి కూడా నడ్డి వీసేటటువంటి చర్యలు అనేటువంటి. అలాగే పన్నులు అనేటువంటిది మధ్యలో ఎప్పుడైనా వడ్డించడానికి అవకాశం ఉంది, ఎడాపెడా వడ్డించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇది ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. 2.5 దశాబ్దాలుగా విశాఖ వాసులు కోరుతున్న రైల్వే జోన్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన లేకపోవడం ఖచ్చితంగా అన్యాయం. ఇది 4వ బడ్జెట్ లో కూడా మాకు అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బైఫర్కేషన్ సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కనుక మా ఉద్యమం కొనసాగుతుందని కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తున్నాయి. మరోవైపు ప్రజారంజకంగా లేని ఈ బడ్జెట్ ను వ్యతిరేకించాలని కూడా కమ్యూనిస్ట్ పార్టీలు పిలుపునిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.